పొందుకునే మేలంతా పొందుకుని ఎవరి కోసం చేయరండి అని అడిగేవాళ్ళు లేరా ఈ రోజుల్లో? పొందుకోవాల్సిన ఉపకారాలన్నీ పొందుకుని చేశారండి, ఇప్పుడు ఏంటంట అలా చేశారని చెప్పి ఇప్పుడు నేనేం చేయమంటావు అని అడిగేవాళ్ళు లేరా? ఉపకారాలు పొందుకుని మళ్ళీ కీళ్ళు చేసేవాళ్ళు లేరా? అందరూ బట్టి ఒక ఆయన అంటాడు, నువ్వు ఎవరికైనా అన్నం పెడతా ఉంటే అప్పుడప్పుడు నీ చేతి వేళ్ళు కూడా చూసుకో అన్నాడు. ఎందుకోసం తెలుసా? వాళ్ళ అన్నంతో పాటు బహుశా నీ చేతి వేళ్ళు కూడా కొరుకు తింటున్నారేమో. లేరా అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో? చాలామంది ఉన్నారు. ఉపకారం చేసిన వాళ్ళు ఉపకారం చేయడం అలా పెట్టండి. ఉపకారం చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు? అపకారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. కానీ ఈ వేగులు వారు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఉపకారం చేస్తామని మాట ఇచ్చారు, సమయం వచ్చినప్పుడు మాటను ఏం చేశారు? వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఒక నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటి అంటే, క్రీస్తు ప్రభువుతో సహవాసం చేస్తున్నావు అనడానికి సూచన ఏంటంటే నీలో ఉపకార బుద్ధి ఉంటుంది. స్తోత్రం చెప్పండి.